అంతా సాంస్క్రిట్ వయ్యా ఉందా లేదా తీసేసారా? నా సినిమాకి సింగిల్ గా వస్తేనే బెటర్. నా కపుల్స్ గా రాకూడదు. కపుల్స్ గా వస్తే డేంజర్. కొట్టారు కాదు నా స్వామి. సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్ బ్రో. సూపర్ బ్రో. సూపర్ మైండ్ బ్లోయింగ్. స్టోరీ బాగుంది. సింగిల్ లైఫ్ ఇస్ ద బెస్ట్. మావాడికి శ్రీ విష్ణు ఫ్యాన్. శ్రీ విష్ణు లాగే గడ్డం పెంచుకుంటాడు మావాడు. సింగిల్ మావాడు ఇప్పుడు మంచి కుర్చిపోతుంది. మంచి కూడా ఏం పోదు. బాగుంది అన్న మూవీ. ఫ్రెండ్స్ తో వస్తే బాగా కామెడీగా ఎంజాయ్ చేయొచ్చు. గర్ల్ ఫ్రెండ్స్ తో వచ్చారంటే పెద్ద ఎంజాయ్మెంట్ ఏమి ఉండదు. సింగిల్ గా బాగుంది. సింగిల్స్ ఫ్రెండ్స్ తో రండి, మంచి మింగిల్ అయ్యాకి సింగిల్స్ అంతం ఏమన్నా పెట్టాడు లోపల? సింగిల్స్ అంతం ఏం లేదు, అలా ఏం లేదు. ఈ మధ్య కొత్త డిఫరెంట్ ఫార్మాట్స్ తో డైలాగ్ డెలివరీ అలాగే మెయింటైన్ చేశాడు. మరి కొత్తగా ఏం కాదు. మా అందరి హీరోలు రెఫరెన్స్ కవర్ చేయాలని మూవీ అంతా అందరిది రెఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమం. పెద్ద హీరోల నుంచి చిన్న హీరోల వరకు రీసెంట్గా ట్రెండ్ అయిన సాంగ్స్, స్టెప్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ యాజ్ యూజువల్ శ్రీ విష్ణు ట్రేడ్ మార్క్ ఎలా అయితే ఎంటర్టైన్మెంట్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా బాగా నవ్వుకోవచ్చు మనం. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు బాగుంది. చెప్పండి అట్లా సినిమా సినిమా ఫుల్ ఫన్నా బాగుంది. శ్రీ విష్ణు ఎంటర్టైన్ చేసాడా? బాగా బాగుంది. ఎంటర్టైన్ చేసాడా? బాగానే ఉంది. ఎంటర్టైన్ చేశాడు. ఫుల్ కామెడీ. ఫ్యాక్ట్ వచ్చాడు కొద్దిగా. అదే మీ డైలాగులు కానీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అవునవునవును, అందరినీ రోస్ట్ చేసినట్టు బాగానే ఉన్నాయి. అంటే మీమ్స్ అన్నిటి వాడినాడు. బాగానే ఉంది. బాగుంది. ఎంటర్టైనింగ్. బాగానే ఉంది. బోరింగ్ కొట్ల బాగానే ఉంది. కామెడీ ఎంటర్టైనర్. హీరోయిన్స్ కేతికా శర్మ అంతే బాగానే ఉంది. సింగిల్ క్యారెక్టర్స్ కి బాగుంటుంది. మా లాంటి సింగిల్స్ కి ఫుల్ ఫన్. ఫుల్ కామెడీ అండి. ఎంజాయ్ చేశారా? వెనల్ కిషోర్ కామెడీ బాగుంది. టైమింగ్ బాగుందా ఇద్దరిది? అంటే హీరో టైమింగ్ బాగలేదు, వెనల్ కిషోర్ బాగుంది. టైమింగ్ బాగుంది. అంటే శ్రీకృష్ణ అంటే ఒక పెద్ద ఇది ఒక ఫార్మాట్ వచ్చేసాడు ఆయన. డైలాగులు చెప్పడం కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా తీసుకుంటారు? బాగుండదు సినిమా బాగుంది. ఇక్కడ మనకి వల్గారిటీ ఏమీ లేదు, అటని చెప్పి బోరింగ్ కూడా లేదు. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఫన్. సింగిల్స్ కి బాగా సరిపోతుంది. సింగిల్స్ కి అయితే పర్ఫెక్ట్ సినిమా. హీరోయిన్స్ అంత ఏం లేదు, అంతా హీరో వెనల్ కిషోర్ మధ్య ఉంటుంది కామెడీ. మ్యూజిక్ అంతా బాగుంది. బాగానే ఉంటుంది అన్న. వల్గారిటీ ఏం లేదు, ఫన్ ఉంది. మూవీ అంతా ఫన్ తీసుకునే దాన్ని బట్టి మూవీ అంతా ఫన్ గానే ఉంది. ఈజీ అండ్ హీరోయిన్స్ అంతా బాగానే ఉన్నారు. తమిళ్ ఇవానా బాగా చేశారు. కేతికా కంటే ఇవానా బాగా చేశారు. కేతికా రీప్లేస్మెంట్ కూడా ఉండాలి. పెద్దగా యాప్ అయిన అనిపించలేదు క్యారెక్టర్. తన్ని రీప్లేస్ చేయంటే బాగుంది అనిపించింది నాకు. వెనల్ కిషోర్ బాగా చంపాడు అసలు. ఇలాంటి ఫ్రెండ్ బాగా ఆయన సేమ్ ఏదో మూవీ వచ్చేది కదా సాయిధరం తేజ్తో, సేమ్ అలాగే బాగా మూవీ అంతా బాగుంటుంది. టైమింగ్ అంతా ఇద్దరిది బాగా వర్కౌట్ అయింది కామెడీ. మరి అంత ట్విస్ట్లే ఒకటి రెండు ఉంటాయి. ఫన్ ట్విస్ట్లే. స్క్రీన్ ప్లే కొద్దిగా న్యూగానే ఉంది, మరీ ఓల్డ్గా కాకుండా ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా హ్యాపీగా వెళ్ళొచ్చు. 2 hours. ఏంటి స్వాగా? స్వాగ్ కన్నా బాగానే ఉందన్న. వేయించడం 3. బీజిఎం అంత హైలైట్ ఏం లేదు, అంత ఓల్డ్ మూవీ రెఫరెన్స్లో ఇచ్చారు. కొత్తగా వచ్చింటే ఉండేది. మీరు సినిమాకి తగ్గట్టే ఉంది, హైలైట్ ఏమో లేదు. బాగా నచ్చాయి అన్న డైలాగ్స్ అన్ని రెఫరెన్స్. మన బాలయ్య డైలాగ్స్ అయితే ఎక్కడైనా ఉంటాయి శ్రీ విష్ణు మూవీలో. అంతా సాంస్క్రిట్ అంతేనా? హీరోయిన్స్ బాగా చేస్తారు. లే ఫన్నే ఎక్కడ కించపరిచినట్టు మనకి ఎక్కడా లేదు. ఫన్నే. మనకు వల్గారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీతో ఎక్కడైనా ఫన్ కోసం వచ్చి 2.5 hours చూసుకొని వెళ్ళచ్చు. ఉందా లేదా తీసేసారా? తీయేశారు. అసలే మా అసోసియేషన్ ఇంకా తీపిచ్చారు మొత్తం. శ్రీ విష్ణు డైలాగ్స్ క్లారిటీ ఫాలో అవ్వాలి, లేకపోతే మనకు అర్థం కాదు, మనం కామెడీ మిస్ అవుతాం చాలా కేసెస్ లో. ఆ వాయిస్ లో కానీ అలా ఉంటది. ఆయన ట్రాక్ బాగా క్లీన్ గా ఫాలో అవుతానే మనకి కనెక్ట్ అవుతాము. అప్పుడే ఎంజాయ్మెంట్ ఫుల్ గానే ఉంటుంది అన్నమాట. అదే మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా డైలాగ్స్ పోతా ఉంటాయి. మనం సీన్ అయిపోయినాక నడుచుకోమని బ్యాక్గ్రౌండ్ లో పోతా ఉంటాయి. మంచి ఫన్ ఉందన్న. కొంచెం డివైడ్ గా తీసుకున్నారు.
ఇది బాగానే జస్ట్ ఫన్ మూవీ లాగా వస్తే ఫన్ లాగా చూసుకొని జస్ట్ సింగిల్ లైఫ్ కాబట్టి మనకంతా అందరూ అది చిన్న సింపుల్ లైన్ కామెడీ హ్యూమర్ తో పోతా ఉంటది అంతే 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 3 అన్న 3 అంటే ఇంత ఎంటర్టైన్మెంట్ మూవీలో కూడా ఒక సీక్రెట్ మెసేజ్ ఉందని అనిపించింది. అంటే మన లవ్ కోసం వెతుక్కుంటూ వెళ్తా ఉంటాం కదా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి అనేసి. అట్లా లేకుండా రియల్ లవ్ ఎప్పుడైతే ట్రూ లవ్ ఉంటుందో అదే నిన్ను ఫైండ్ చేస్తుంది. బేసికల్ నువ్వు ఫైండ్ చేయడం కంటే కూడా ట్రూ లవే మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో హీరోకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ అంటే మనకు ఫన్ అనిపిస్తుంటుంది. రియల్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాడు కదా, సీరియస్ కదా, అది అదే గమనించాలి. అంటే బీజం ఓవర్లాప్ అయిపోతుంది, బట్ రియల్గా ఆ సిచ్యువేషన్లో ఉండేవాడికి నాకు జరిగింది అనే ఫీలింగ్ ఉంటుంది కదా, మనకది ఎంటర్టైన్మెంట్. సో మనం ఫైండ్ చేసే లవ్ కంటే మనల్ని ఒక లవ్ ఫైండ్ అవుట్ చేస్తుంది ట్రూగా. దట్స్ ఈస్ డే అంతే. కానీ బాగుంది సినిమా, బాగుంది, కనెక్ట్ అవుద్ది, బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకా 0.5x పెడితే ఇంకా మీమ్స్ ఎక్కువ దొరుకుతాయి స్లోగా పెట్టుకుంటే. బట్ మేము ఎంటర్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు బాగా నవ్వుకున్నాం. పెట్టి వెతకాలన్నమాట. అన్న డైలాగులు ఫేమస్ కాబట్టి మేము థియేటర్లో కొన్నే పట్టుకోగలిగినాం. బట్ ఫుల్ అండ్ ఫుల్ అగ్గి కురిసిందా, మంచు కురిసిందా, మట్టి కురిసింది. ఓకే బ్రో, థ్యాంక్స్. 3.5. ఎట్లా ఉంది మన సినిమా అన్న? భారీగా ఉంది అన్న మూవీ మాత్రం. ఒక ఫన్ మూవీ అన్న. మొత్తం ఒక్క చోట కూడా మీకు డీవియేషన్ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉంటారు. శ్రీ విష్ణు యొక్క టైమింగ్, కామెడీ టైమింగ్ భారీగా ఉందన్న. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ యొక్క ఇద్దరు డియో ఎక్సలెంట్ ఉందన్న. ఎవరి దగ్గర అంటే ఒక మూవీ అంటే ఎలిమెంట్స్, చాలా ఎలిమెంట్స్ చూస్తాం, బట్ ఈ మూవీలో మాత్రం ఇద్దరు వాళ్ళిద్దరితోనే మొత్తం మూవీ మొత్తం ఒక ఫన్ రైడ్ లా తీసుకొని వెళ్ళారన్న. డైరెక్టర్ ఎవరో నేమ్ కూడా తెలీదు, బట్ పర్ఫెక్ట్గా తీసాడన్న. ఈ మేలో ఎగ్జామ్స్ అందరికీ అయిపోయాయి. రీసెంట్గా లాస్ట్ వీక్ హిట్ 3 వచ్చింది, ఫుల్ వైలెన్స్. దాంతో అందరూ కంప్లీట్గా ఎంజాయ్ చేయలేరు. బట్ ఈ మూవీతో మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు వచ్చి మూవీని ఎంజాయ్ చేస్తారు అన్న, పక్కా చేస్తారు. ఈ ఫన్ కంప్లీట్ అన్న. ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు, ఎక్కడ కూడా ఏముండదు, ఓన్లీ ఫన్ మూవీ అన్న. ఫుల్ కామెడీ. చాలా రోజుల తర్వాత నవ్వుకొని ఇలా అయిందన్న. లాస్ట్ మూవీ సమాజ వర్గణంతో శ్రీ విష్ణు కామెడీకి ఎలా ఉంటుందో చూసాం, దానికి డబల్ దీనికి కూడా ఉంటుంది అన్న. ఎవరు కూడా ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకనన్న. స్టోరీ కానీ అలాగేముండదు. వచ్చి ఒక మూవీని ఎంజాయ్ చేస్తూ కడుపుబ్బా నవ్వుకొని వెళ్ళిపోవచ్చు అన్న. ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మూవీకి వచ్చి ప్రశాంతంగా అన్ని మర్చిపోయి థియేటర్లో మంచిగా మూవీ చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న. ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అన్న. అంటే ఒక స్టోరీ ఉందనుకోండి, మనకు తెలిసిపోతుంది ఎలా అని చెప్పి. బట్ ఈ కామెడీ మూవీలో అలా కాదు, కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. స్టోరీ ఏం లేదన్న. నార్మల్గా డైలీ లైఫ్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ఒక సమస్యే, అలాంటిది ఒక ఫన్ మూవీలాగా చూపించారు. వారి ఎమోషన్స్ని మనం కరెక్ట్గా యాడ్ చేసుకుంటే మనం కూడా అటాచ్ అవుతామన్న. సూపర్ ఉందన్న మూవీ. పెట్టి వెతికితే ఆ టెంప్లెట్స్ అన్న మెయిన్ అంటే డైలీగా మనం సోషల్ మీడియాలో చేసే టెంప్లెట్స్ అన్ని శ్రీ విష్ణు ప్రతి మూవీలో ట్రై చేస్తాడు. దాని నుంచి ఒక కామెడీ క్రియేట్ చేస్తాడు. అలాగే ఈ మూవీలో కూడా టెంప్లెట్ రిఫరెన్సెస్ అన్ని కనపడతాయి. దాంట్లో నుంచి కూడా కామెడీ క్రియేట్ చేసి అందరినీ నవ్విచ్చారు అన్న. హెల్దీ కామెడీ అన్న. అసలు వల్గారిటీ ఏమి ఉండదు, 18+ ఏమి ఉండదు. నార్మల్గానే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్న. మ్యూజిక్ కూడా అవుట్ ఆఫ్ అంటే 3 అన్న. మ్యూజిక్ కొంచెం సాంగ్స్ కొంచెం హిట్ అయినంటే బాగుండు. ఆ సాంగ్స్ వల్ల వస్తాయన్న ఒక 3-4 సాంగ్స్. మనకు తెలియదు అవి ఉన్నాయా ఉన్నట్టుగా, అవి లేకపోయినా కూడా పర్వాలేదు. మొత్తం బాగుందన్న, ఓవర్లాప్ చేసింది. అలా ఏం లేదన్న. అది కంప్లీట్ ఆపోజిట్ కదన్న. అది డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ కదన్న. ఫేమస్ ఏముండదన్న. నార్మల్గా ఒక సింగిల్ యొక్క కష్టాలు, వాడి యొక్క పడే బాధ అదంతా చూపిస్తారన్న. బాగుంది. ఓకే అన్న. నా సినిమాకి సింగిల్ గా వస్తేనే బెటర్. నా కపుల్స్ గా రాకూడదు. కపుల్స్ గా వస్తే డేంజర్. కొట్టారు కాదు నా స్వామి, మళ్ళీ అమ్మాయికి నమ్మేకిలే, మళ్ళీ అట్లా విడివిడికి వస్తారు అబ్బాయి అమ్మాయి అంతే. సింగిల్ లాస్ట్ 20 minutes అయితే ట్విస్ట్లో హీరోయిన్స్ హీరోలు చాలా లాస్ట్ 20 minutes చూస్తే ట్విస్ట్లు భలే ఉన్నాయి. శ్రీ విష్ణు అన్ని సినిమాల కంటే ఈ సినిమా సూపర్ గా ఉంది. ఏడా బోర్ కొట్టదు నబ్బా, సినిమా సూపర్ అంతే, ఏడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అట్లా కొడుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం చూసేకుంది హైలైట్. లాస్ట్ 20 minutes చూడండి, ట్విస్ట్లు అయితే అట్లా ఇట్లా లేవు. వెన్నెల కిషోర్ చెప్పను అసలు అంతా కామెడీనే. ఈ సినిమాలో బాగా చేసినాడు. ఐవానా కోసం వచ్చిన నేను మూవీకి. ఐవానా కూడా సూపర్. కాదు ఐవానా కోసం వచ్చినా నేను, కాకపోతే కేతికా శర్మ రోల్ ఎక్కువ ఉంది. ఐవానా కంటే కేతికా శర్మ రోల్ ఎక్కువ ఉంది, మెయిన్ రోల్.
వీళ్ళిద్దరిలో కేతికా శర్మ రోల్ ఎక్కువ. లేదు ఆమె కూడా ఉంటుంది, కాకపోతే మెయిన్ రోల్ ఎక్కువ ఏదంటే కేతికా శర్మ. 4 ఇది నిఖితాతో పోలిస్తే లవ్ టుడే, డ్రాగన్ అంతా లేదు ఈ సినిమాలో యాక్టింగ్. రోల్ తక్కువ పెట్టినారు డైరెక్టర్. కేతికా శర్మకి ఎక్కువ రోల్ ఇచ్చినారు, ఇవానకి తక్కువ రోల్ ఇచ్చినారు. చూడొచ్చు కానీ సింగిల్ గా పోతేనే మేలు మాట.